హాయ్ ఆల్, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ఛానల్ తరపున అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. బస్ ఏంటా అనుకుంటున్నారా? మేమైతే మా బావగారు వాళ్ళ అబ్బాయి, అంటే నాకు వరుసకు కొడుకు అవుతాడు, మా సాయికి పెళ్లి కుదిరింది. ఎంగేజ్మెంట్కి అయితే మేమందరం కలిసి బస్లో అమ్మాయి వాళ్ళ ఊరు వచ్చేసామన్నమాట. అమ్మాయి వాళ్ళ ఊరైతే పెనుగొండ దగ్గరలో ఉన్న ఒకటి, అదేనండి మా పెద్దదిన వాళ్ళ ఊరే అనమాట. లాస్ట్ టైము మీకు ఆంజనేయ స్వామి వారి అభిషేకం వీడియో పెట్టాను కదా, ఆ ఊరే అనమాట. ఆ గుడి దగ్గర దిగాం కరెక్ట్గా మేము. మా సాయి ఎంగేజ్మెంట్కి సంబంధించిన విశేషాలన్నీ కూడా ఈ వీడియోలో. ముందుగా మన ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో ఎలా ఉందో చూసిన తర్వాత కామెంట్స్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. వీడియోని చూశాక షేర్ చేయండి. పెళ్ళికొడుకు ఇంకా కొంతమంది ముఖ్యమైన వాళ్ళు ఉంటారు కదండి, పెద్దవాళ్ళు, వాళ్ళంతా కూడా ముందొచ్చేసారు. మేమంతా కూడా వెనకాల బస్సులో వచ్చేసరికి పంతులు గారు అయితే పూజ స్టార్ట్ చేసేసారు. మేము వచ్చే టైంకి కరెక్ట్గా పెళ్లి కూతురికి అత్తగారు అంటే మా నాగక్క అమ్మాయికి మన తరపున పెట్టవలసిన ఉంగరం, చీర, తాంబూలం, పువ్వులు అన్నీ కూడా ఒక పళ్ళెంలో పెట్టేసి అమ్మాయికి అయితే ఇచ్చేసింది అనమాట. అమ్మాయి చీర మార్చుకుని వచ్చే లోపల పంతులు గారు అమ్మాయి తరపు తల్లిదండ్రుల్ని, అబ్బాయి వైపు తల్లిదండ్రుల్ని అటు ఇటు నిశ్చయ తాంబూలాలను మార్పించారనమాట. ముఖ్యంగా తాంబూలాల్లో ఇలాగ తాంబూలాలు మార్చే కార్యక్రమం ఉంటుందండి. ఈ తాంబూలాల్లో పటికి బెల్లం కూడా పెట్టేస్తారు. వియంకులు వియ్యపురాలు ఇద్దరు కూడా ఒకరి నోట్లో ఒకరు బెల్లం పెట్టుకుని నోరునైతే తీపి చేసుకుంటారు. ఈ తాంబూలాలు మార్చుకున్నప్పుడు విషయం ఏంటంటే అమ్మాయి ఇంకా మా ఇంటి అమ్మాయి అయిపోయిందని నిశ్చయం చేసుకున్నట్టు అనమాట. ఒకరి తాంబూలాలు ఒకళ్ళు మార్చుకుని నోరు తీపి చేసుకున్నాక కరచాలనం అంటే ఒకరికొకళ్ళు చేతులు పట్టుకున్నారనమాట అండి. చూసారా, ఫ్రూట్స్, స్వీట్స్ అన్నీ చాలా నీట్గా అయితే ప్యాకింగ్ చేయించి ఇచ్చారనమాట. అమ్మాయి అయితే అబ్బాయి వైపు వాళ్ళు పెట్టిన చీరను కట్టుకొని వచ్చేసింది. పంతులు గారు మళ్ళీ పూజ చేయడం స్టార్ట్ చేశారు. పంతులు గారు అమ్మాయితోటి గౌరీదేవికి అలాగే అబ్బాయి తరపు వాళ్ళు పెట్టే ఉంగరం రెండిటిని పెట్టి పూజ చేయించడం అయితే స్టార్ట్ చేశారండి. ముందు కుంకుమతో, పసుపుతో అన్నిటితో పూజ చేసిన తర్వాత అమ్మాయి చేత హారతి అది కూడా ఇప్పించారనమాట. మనకి స్టేజ్ అంతా కూడా డెకరేషన్ చాలా బాగా చేశారండి ఫ్లవర్స్ తోటి. మేమైతే సాయి అని పిలుస్తాం. యాక్చువల్గా పేరు ప్రతాప్ అని వస్తుందన్నమాట. అందుకని చెప్పి ప్రతాప్, అమ్మాయి పేరైతే రమ్య. ఇద్దరు పేర్లు కూడా స్టేజ్ మీద వచ్చేలాగైతే అటు ఇటు పెట్టారనమాట. ఇంకా పైన పూజ జరుగుతూనే ఉంది. కింద వచ్చిన మా చుట్టాలందరి హడావడి అయితే మామూలుగా లేదండి. చాలా అంటే చాలా బాగా సందడిగా అయితే ఉందన్నమాట. వచ్చిన వాళ్ళందరూ కూడా పూజ ఎలా జరుగుతుందని చెప్పి బాగా చూస్తున్నారు. పెద్దవాళ్ళందరూ కూడా ఫ్రంట్ రోలో కూర్చున్నారు. అత్తయ్య గారు, మావయ్య గారు, అలాగే మా నాగక్క వాళ్ళ పిన్ని గారు అనమాట, మాకు కూడా పిన్ అవుతారు. వచ్చిన చుట్టాలంతా కూడా ఏర్పాట్లు చూసుకునే వాళ్ళు ఏర్పాట్లు చూసుకుంటే, పూజా కార్యక్రమం సంబంధించి అందించవలసిన వాళ్ళు అందిస్తూ ఉంటే పైన పూజ అంతా కూడా చాలా బాగా అయితే జరుగుతుందండి. పంతులు గారు పూజ కూడా చాలా చాలా బాగా చేయించారన్నమాట. ప్రతిదీ చక్కగా ప్రాసెస్లో అయితే చాలా బాగా చేయించారు. ఇలా అయితే అమ్మాయి గౌరీదేవికి పూజ చేసేసి హారతి ఇచ్చిందనమాట. తర్వాత ఏంటంటే అండి, అమ్మాయి పూజ చేసేసిన తర్వాత అమ్మాయికి ఉంగరాన్ని ఫస్ట్ ఇప్పుడంటే ఎంగేజ్మెంట్లో అమ్మాయి అబ్బాయి ఉంగరాలు మార్చుకునే ప్రాసెస్ అయితే వచ్చింది కదండి. ఫస్ట్ నుంచి ఏంటంటే ఆ ఉంగరాన్ని అత్తగారు అమ్మాయి వేలికి తొడుగుతారనమాట. పూజ అయిపోయిన తర్వాత మా నాగక్కనైతే పిలిచి అమ్మాయి వేలికి ఉంగరాన్ని తొడగమని చెప్పి పంతులు గారు అయితే ఇచ్చారు. అలాగా మా నాగక్క తనకి కాబోయే కోడలు రమ్యకి ఉంగరాన్ని తొడిగింది. ఉంగరం తొడిగిన తర్వాత బావగారు, అక్క అంటే రమ్యకి అత్తయ్య గారు, మావయ్య గారు అవుతారు కదా, వాళ్ళిద్దరూ కూడా అక్షింతలు వేసి అమ్మాయిని ఆశీర్వదించారు. అక్షింతలు వేసి ఆశీర్వదించిన తర్వాత అమ్మాయికి ఎంగేజ్మెంట్లో అలంకరణ సామాగ్రి అంటే ఒక టాయిలెట్ బాక్స్ అని చెప్పి ఒక బాక్స్ని అయితే ఇస్తారండి. మొత్తం అన్నీ మేకప్ కిట్కి సంబంధించి ఏమేమి కావాలో అవన్నీని అమ్మాయి వాళ్ళైతే మొత్తం బాక్స్ ఏది వద్దన్నారని చెప్పి అక్క అయితే మొత్తం గాజుల సెట్ మొత్తం తీసుకుందనమాట. ముందుగా అత్తగారితోటి అమ్మాయికి గాజులు అయితే వేయించారండి. ఇలా మొత్తం అత్తగారు ఇవ్వాల్సినవి అన్నీ అయిపోయిన తర్వాత మేము అంటే అబ్బాయి వైపు వాళ్ళనమాట మొత్తం అమ్మాయికి వాళ్ళకి
ఎంగేజ్మెంట్లో ఇవ్వడం కోసం అని చెప్పి రకరకాల ఫ్రూట్స్, స్వీట్స్ అన్నీ కూడా తీసుకొస్తారు. ఇప్పుడైతే మొత్తం ట్రెండీగా మారింది కాబట్టి అండి, తీసుకొచ్చే ఫ్రూట్స్, స్వీట్స్ అన్నీ కూడా నీట్‌గా ప్యాకింగ్ చేసి అయితే తీసుకొస్తున్నారు కదా! అలా ప్యాక్ చేసి తీసుకొచ్చిన ఫ్రూట్స్‌ను, స్వీట్స్‌ని అన్నిటిని కూడా మనకి అబ్బాయి తరపు పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కలుగా అందరినీ అయితే పిలిచి పెద్దవాళ్ళకి ఒక్కొక్కటి ఇచ్చి అమ్మాయికి అవి ఇమ్మని చెప్పి అయితే ఇప్పిస్తూ ఉంటారంట. వచ్చిన ప్రతి ముత్తైదువు కూడా అమ్మాయికి బొట్టు పెట్టి ఏ ఫ్రూట్ అయితే ఫ్రూటు, స్వీట్ అయితే స్వీటు ఆ ప్యాక్ అయితే అమ్మాయి చేతిలో పెట్టి అమ్మాయికి అక్షింతలు వేసి ఆశీర్వదిస్తారనమాట. అలాగా నాగక్క కొంతమంది పెద్దవాళ్ళని అయితే వరుసగా పిలిచిందండి. పిలిచిన వాళ్ళందరూ వరుసగా వచ్చి అమ్మాయికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకం అయితే ఇచ్చారు. సుబ్బలక్ష్మి నాకు తోటికోడలు, చిన్న తోటికోడలు అవుద్ది. అమ్మాయి అయితే మా ఇద్దరికి కోళ్ళనమాట. చిన్నత్తగారులు ఇద్దరం అమ్మాయికి అటు ఇటు కూర్చొని ఒక స్నాప్ అయితే తీయించేసుకున్నామండి. తర్వాత పెద్దవాళ్ళు కొన్ని ఆచారాలు పంతులు గారు పూజలో కాకపోయినా వాళ్ళు చేస్తూ ఉంటారు కదండీ! అలా కొన్ని ఆచారాలు చెప్తూ ఉంటారు. మా ఊర్లో అయితే ముఖ్యంగా ఇలాంటి పెళ్ళిళ్ళ కార్యక్రమాల్లో, తాంబూలాల్లో పెద్దవాళ్ళు కొన్ని ట్రెడిషన్స్‌ని ఫాలో అవుతారనమాట. అలాగా కొబ్బరి బొండాలు అటువైపు వాళ్ళు, ఇటువైపు వాళ్ళు అంటే మన అబ్బాయి తరపు ఒక 5 కొబ్బరి బొండాలు తీసుకెళ్తే వాళ్ళ వైపు వాళ్ళకైతే తాంబూలం ఇప్పిస్తారు. అలాగే అటువైపు వాళ్ళు కూడా ఇటువైపు వాళ్ళు తాంబూలం ఇప్పిస్తారనమాట. అలాగా మా పెద్దవాళ్ళైతే 5 కొబ్బరి బొండాలు తీసుకొచ్చాం కాబట్టి వాళ్ళకైతే కొబ్బరి బొండాలు ఇప్పించండంటే 5గురు ముత్తైదువులకైతే ఇలాగా అమ్మాయి చేత తాంబూలాలు ఇప్పించాము. అలాగే వాళ్ళు కూడా ఇటువైపు వాళ్ళకి తాంబూలాలు ఇప్పించారు. ఇదిగో చూసారా? మా రేణు వాళ్ళ బుడ్డదనమాట. అంటే సుబ్బలక్ష్మి వాళ్ళ అక్కగారు అమ్మాయి. అదైతే కాసేపు అటు ఇటు సందడి చేసింది. మా సుబ్బలక్ష్మి అయితే తీసుకొచ్చి దాన్ని కాసేపు ఎత్తుకొని ఆడిచ్చారనమాట. ఇలాగా పైన కార్యక్రమం అంతా జరుగుతుంటే ఇలాగ కింద వైపేమో హడావిడి చేసేవాళ్ళు హడావిడి, పిల్లల సందడి అంతా కూడా చాలా అంటే చాలా బాగా జరిగిందండి. దట్టు ఇంకోటేంటంటే తాంబూలాలకి బస్సు మేము దిగ్గానే వాళ్ళంతా కూడా ఏంటంటే ఫస్ట్ మర్యాదలన్నీ ఉంటాయి కదా! ఖచ్చితంగా అయితే ఫాలో అప్ చేసేస్తారండి. మొత్తం డ్రింక్స్ కానీ, టిఫిన్స్ కానీ అన్ని అరేంజ్‌మెంట్స్ అయితే చేశారనమాట. పూజ దగ్గర ఉన్న వాళ్ళైతే పూజ కార్యక్రమం అంతా చూస్తూ ఉంటే మిగిలిన వాళ్ళందరికీ కూడా మర్యాదలు జరుగుతున్నాయన్నమాట. లోపలికి తీసుకెళ్ళి అందరికైతే టిఫిన్స్ అయితే పెట్టించేశారు. అంటే యాక్చువల్‌గా ఊళ్ళో బయలుదేరేసరికి 8 అలా బయలుదేరారండి. మేము భీమవరంలో అయితే 9 కల్లా వచ్చాము. అక్కడికెళ్ళేసరికి ఇంచుమించుగా 10:30 అలా అయిందనమాట. కొంతమందయితే టిఫిన్ చేయలేదు కాబట్టి చేయని వాళ్ళందరూ కూడా వచ్చి టిఫిన్స్ చేయండి అని చెప్పి వాళ్ళంతా కూడా లోపలికి తీసుకెళ్ళి టిఫిన్స్ అయితే పెట్టించారండి. ఇలా తాంబూలాలు పెళ్ళిళ్ళ విషయంలో అబ్బాయి వైపు వాళ్ళకైతే విడిదిల్లు ఇవ్వడం, మర్యాదలు అవి కూడా చాలా ట్రెడిషనల్‌గా బాగా అయితే జరుగుతాయన్నమాట. పెళ్ళిళ్ళలో మనకి ఇలాంటి మర్యాదలు చాలానే కనిపిస్తూ ఉంటాయండి. కొంతమందయితే ట్రెడిషన్ వైస్ కూడా చెప్తారనమాట. ఈ ఆచారం పాటించాలి, ఇది ఇలా చేయాలి, ఇది ఇలా చేయాలని అందరూ అయితే భలే చెప్తూ ఉంటారు. మొత్తం ఈ తాంబూలాల కార్యక్రమం అంతా కూడా అందరికీ ఇవ్వడం అయితే పూర్తయిపోయిందండి. తాంబూలాలు ఇచ్చేటప్పుడు కూడా పెద్దవాళ్ళు, ముత్తైదువులు ఎవరున్నారు, అలాగే మన ఇంటికి ఆడపడుచు వరుసలు అయ్యేవాళ్ళు ఎవరున్నారు అలా చూసుకొని చెప్పి పెద్ద ముత్తైదువులను అయితే పిలుస్తారండి. అలాగా వన్ బై వన్ అందరూ వచ్చి ఫస్ట్ ఏమో స్వీట్స్, ఫ్రూట్స్ అమ్మాయికి ఇచ్చేసే వాళ్ళు ఇచ్చేశారు. నెక్స్ట్ వచ్చి అమ్మాయి తరపు, అబ్బాయి తరపు 11 తాంబూలాలు అయితే అమ్మాయి చేత ఇలా ఇప్పించారనమాట. సందడిగా కార్యక్రమం అంతా కూడా చాలా బాగా జరిగిందండి. ఇలా మొత్తం తాంబూలాలన్నీ ఇప్పించేసిన తర్వాత ఇక్కడ మొత్తం పూజా కార్యక్రమం అంతా కూడా కంప్లీట్ అయినట్టు అనమాట అండి. అమ్మాయి మొత్తం అందరూ వచ్చి ఆశీర్వదించడం, తాంబూలాలు ఇవ్వడం, తీసుకోవడం ఇలా జరిగింది కదా! తర్వాత అమ్మాయికి హారతి ఇచ్చి ఇంకా పూజా కార్యక్రమం అయిందని చెప్పి అమ్మాయిని అయితే పైకి లెగదీస్తారనమాట. అమ్మాయికి మేనత్తలు వరుస అయ్యేవాళ్ళు లేకపోతే పిన్ని వరుస అయ్యేవాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కదండి. అలాగా వాళ్ళనైతే పిలిచి హారతి ఇచ్చేయమన్నారనమాట. అమ్మాయి తరపు వాళ్ళైతే అమ్మాయికి
హారతి ఇచ్చారు. హారతి ఇచ్చిన తర్వాత హారతి పళ్ళల్లో డబ్బులు వేయాలి కదండి, తాంబూలం పెట్టాలి. పాప ఒక్కతే ఉందనమాట, అక్కడ దగ్గరలో ఎవరూ లేరు. తాంబూలం పెట్టేస్తే ఉత్తి తాంబూలం పెట్టకూడదు, అందులో డబ్బులు పెట్టాలంటే అక్కడ ₹1 కాయిన్ ఉందనమాట. ఆ కాయిన్ తీసి పెడితే అందరూ అయితే తెగ నవ్వారు. ఇక్కడైతే మా వాళ్ళు డైలాగ్స్ సందడిగా ఎల్లవయ్యా ఎల్లు అనండి. పెళ్లివారం అండి మేమంతా. అక్క టైటిల్ చెప్పవే, టైటిల్ చెప్పు ఒకటి. పెళ్లివారం అండి. పెళ్లివారం అండి మేము అందరం చెప్పు. మా ప్రతాప్ వచ్చినప్పుడల్లా సాంగ్ ఏంటి తెలుసా, ఆ సాంగే పెట్టేవారండి. అసలు మొత్తం ఫుల్ సాంగ్స్తో హడావుడి మామూలుగా అయితే లేదనమాట. ముందైతే అబ్బాయిని తీసుకొచ్చారు. అలా వెళ్ళిపోకూడదమ్మా, పైన కండవా కూడా వేయాలని చెప్పి మళ్ళీ మా సూర్యకాంతం అత్తయ్య గారు అంటే పెళ్ళికొడుకు నానమ్మ అవుతారండి. మనవడికైతే మొత్తం పైన కండవా అయితే వేసి అలా వెళ్ళాలమ్మా, ఉత్తి కండవా లేకుండా పూజ చేయకూడదని చెప్పనమాట. కండవా వేసి అయితే మా అత్తయ్య గారు పైకి పంపించారండి. ఈలోపు మా ప్రతాపాల పిన్ని అంటే మా నాగక్క వాళ్ళ చెల్లి సత్తమ్మ అయితే మొహాన్ కుంకుమ బొట్టు లేదు అని కుంకుమ బొట్టు పెట్టేసి మా వాడిని అయితే పైకి పూజ దగ్గరికి అయితే పంపించారు. పైకి వెళ్ళిన తర్వాత పంతులు గారు అయితే కండవ అలా కదని టకటకటకటక మన 4 కుర్చీళ్ళు అయితే పోసేసి ఇలా వేసుకోవాలమ్మా కండవ అని చెప్పి ఈసారి పంతులు గారు అయితే అబ్బాయికి కండవ వేశారండి. అబ్బాయి చేత అమ్మాయి చేత కూడా కొంచెం పూజా కార్యక్రమం చేయించాలన్నమాట. పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత ముఖ్యమైన పెద్దవాళ్ళందరితో అక్షింతలు వేసేసిన తర్వాత అప్పుడు మళ్ళీ స్టేజ్ మీద అంటే పూజ అయిపోయిన తర్వాత నార్మల్గా రిసెప్షన్ లాగా కూర్చోబెడతారు కదండి అమ్మాయిని అబ్బాయిని, అలా కూర్చోబెట్టచ్చని ముందుగా అయితే పూజా కార్యక్రమం పంతులు గారు అయితే స్టార్ట్ చేసేసారు. అబ్బాయి అమ్మాయి ఇద్దరిని కూర్చోబెట్టేసిన తర్వాత అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రుల్ని అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రుల్ని ఇద్దరిని అయితే పైకి రమ్మన్నారండి పంతులు గారు. వచ్చిన తర్వాత అమ్మాయికి అబ్బాయికి అక్షంతలు వేసి ఆశీర్వదించమన్నారనమాట. అంటే ఇద్దరు తల్లిదండ్రులు కూడా వాళ్ళిద్దరూ కూర్చున్న తర్వాత అక్షంతలు వేసి ఆశీర్వదించేసిన తర్వాత అమ్మాయికి మనం పెట్టవలసిన లాంఛనాలు అన్నీ కూడా అంటే చీర, స్వీట్స్, ఫ్రూట్స్ ఏమి ఇవ్వాలనుకున్నామో అవన్నీ కూడా ముందు ఇచ్చేసారు కదండి. ఇప్పుడైతే అబ్బాయికి అమ్మాయి వాళ్ళు అంటే అమ్మ ప్రతాప్ వాళ్ళ అత్తయ్య గారు మావయ్య గారు పెళ్ళికొడుకు కూడా బట్టలు తీసుకుంటారు కదా, ఆ బట్టలను అయితే తనకి పెట్టేశారనమాట. అబ్బాయికి బట్టలు పెట్టేసిన తర్వాత వియ్యపురాళ్ళు అంటే వియ్యంకులు అటు ఇటు కూడా బట్టలు ఒకరికొకరు పెట్టుకుంటారండి. బట్టలకు సంబంధించి అయితే మా నాగక్క వాళ్ళు వాళ్ళిద్దరికీ పెట్టిన బట్టలు ముందు పెట్టించేసి తర్వాత అమ్మాయి వాళ్ళు కూడా వీళ్ళకి బట్టలు పెట్టారు. అలాగే అమ్మాయి వాళ్ళైతే అండి అబ్బాయి ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరికీ కూడా బట్టలు పెట్టేస్తారనమాట. అంటే కొంతమంది తమ్ముళ్ళు ఉంటారు ఆ పెళ్ళికొడుక్కి, అలాగే ఆడపడుచులు ఉంటారు కదండి, అలాగా ఎవరికైతే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళందరికీ బట్టలు పెడుతూ ఉంటారనమాట. మా బుజ్జమ్మ అయితే అంటే మా ప్రతాప్ వాళ్ళ చెల్లి అమెరికాలో ఉండిపోయిందండి. పాప ఎంగేజ్మెంట్కి రాలేదని చాలా చాలా ఫీల్ అవుతుంది. పెళ్ళికి మాత్రం తను మస్ట్ అండ్ షుడ్గా వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ జరిగే కార్యక్రమాన్ని అంతా కూడా వీడియో కాల్లో మొత్తం ఏది జరుగుతుందో అంతా అయితే చూస్తుందనమాట. యాక్చువల్గా మనకి డే అయితే వాళ్ళకి నైట్ ఉంటుంది కదండి, నైట్ నిద్ర మానేసి మరి ఇక్కడ ఏం జరుగుతుందో ఏంటో మొత్తం అంతా చూస్తూనే ఉంది రాత్రంతా. పెళ్ళిలో ఉండి ఆచార వ్యవహారాలన్నీ కూడా చాలా బాగా జరుగుతాయి. పంతులు గారు కూడా చేయించవలసినవి కూడా చాలా బాగా చేస్తారు. ఇక్కడ చూడండి బియ్యపురాలు ఇద్దరు వాళ్ళకి పెట్టిన బట్టలతో ఒకళ్ళు ఎదురుగా వస్తున్నారు. ఇప్పటి వరకు అయితే ఆఫ్ ద వీడియో అయితే అయిందండి. ఇప్పటి వరకు అయితే నేను అప్లోడ్ చేశాను, మిగతాది నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. ఇప్పటి వరకు చూసిన వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.